యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. అటు తరువాత పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతిస్తా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుడు కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గురుడివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషులు ఉండేది. యేసు వాడు పడి ఉండడు చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకూర్చున్నావా అని వారిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును మన వినికుల్లో నెరవేర్చుకుని మహిమా ఘనత పొందినగాక. ఆమేన్. ప్రార్థన. आसो प्रभु आसो आज ये सभा स्थानी है. आसो प्रभु आसो चाहे बसी वचो सोन्या हृदय चाहे बसी वचो सोन्या हृदय पूजाय जनी आसो प्रभु आसो आज ये सभा स्थानी आसो प्रभु आसो. महामंगलमय प्रभा तुमका अनेक धन्यवाद महाराजा. ये नूतन वर्ष 1993 साल रे फेब्रुआरी मास आज 17 तारीख रे आम समस्त तुम पवित्र पादचन रे ओडिशा, आंध्र, कर्नाटक बाइबल मिशन प्रभा तुम पवित्र पादचन रे एकत्रीकरी सामलोक टू बड़ो पर्यंत तुम नाम प्रशंसा धन्यवाद कोरपै बड़ सुंदर सुजा देश बापा तुम धन्यवाद. आसु प्रवास आज रात्रि अम्मान कर मध्य तुम विराट मणि तुमके आम आह्वान करछु. ये प्रथम दिवस रे प्रभा दिन सारा अम्मान कर संग तुम तैकरी तुम अभिषिक्त दास मान कर द्वारा तुम जीवन और वाक्य तुम दान करलो दान करता तुमको धन्यवाद. पुनर्वार प्रभा ये प्रथम दिन रात्रि काल रे आम पुनर्वार तुम पवित्र पादचरण में आसीचु. हाँ प्रभा ये समय तुम्हें कोटि कोटि दूतगण आह्वान कर मध्य आसी उपस्थित महिमा आम आह्वान करछु. आ स्वर्गीय साधु लोक मन मध्य आह्वान संग गिनास निर्माण महानुष मन मध्य आह्वान कर सेमन मध्य संग गिनास आमर पिता देवदास मध्य आह्वान कर गिनास आरंभ शेष पर्यंत प्रभा आमर मीटिंग चतुर्देव तुम कोटि कोटि दूतगण रोकी आमर मध्य तुम गाब्रियल दूत रोकी द्वारा तुम मेखेल दूत रोकी दुष्ट शैतान उद्धार करी प्रभु मंडल समस्त मन तुम धर्मता परिपूर्ण करी समस्त मन आत्म धरी. हाँ प्रभा मान कर मध्य तुम्हें महिमोन्नति बड़ी तुम वाच्य सुलभ द्वारा तुम वाच्य ग्रहण करवा द्वारा आत्मा शांति शरीर स्वस्थता आरोहण शक्ति मध्य अनुग्रह कर. ये शब्द बाहिर द्वारा अनेक लोग मन सुनकर प्रभु अनेक लोग मन तुम नाम विश्वास करी परित्राण पाइबा समस्त आशीर्वाद कर. प्रभा ये करंट मध्य तुम आश्रय करो शब्द बाहिर तुम आश्रय कर त्राणकर्ता नजरेत यीशु क्रिस्त नाम विनय कर मागवचु. आमीन. बसंत కూర్చో. तुमको तेलुगु कोई लोग नहीं
చెప్తే మీరు తెలుగులో అర్థం చేసేసుకోవడమే. మరి నన్ను ఎందుకు పిలిచారు యూసుఫ్ గారు ఇక్కడికి రమ్మని? మరి నేను ఒరిస్సా నుంచి వచ్చాను, ఒడియా మనిషిని, మీరు తెలుగువారు. నేను ఒడియాలో చెప్తే మీరు తెలుగులో అర్థం చేసేసుకోవాలి. లేకపోతే మీరు ఒడియాలో చెప్పండి, నేను తెలుగులో అర్థం చేసుకుంటాను. ఈవేళ మనకి మహా ఆనందకరమైన రోజు. కర్ణాటక దేశంలో బైబిల్ మిషన్ పండగ రోజు. ఏం పండుగ ఇది? పెళ్లి కూతుర్ల పండుగ. మరో పండుగ అయితే వేరు, ఇది క్రొత్త పండుగ. పెళ్లి కూతుర్లు అందరూ కలిసి ఒకే చోట కూడుకోవడం గొప్ప పండుగ కదా. ఈ పెళ్లి కూతుర్లు అందరి కొరకు పెళ్లి కొడుకు ఒకే పెళ్లి కొడుకు వస్తాడు. లోకంలో లేని సంగతి, కానీ విన సంగతి. కనుక 1993 సంవత్సరంలో మనమందరం ఈరోజు ఈ ఫిబ్రవరి నెల 17వ తారీఖుని ఈ పందిరిలో పెండ్లి పందిరిలో కూర్చొని ఉన్నాం. బైబిల్ మిషన్ పందిరి పెళ్లి పందిరి. ఏం పందిరి చెప్పండి? పెండ్లి పందిరి. ఎందువల్లంటే ఈ పెళ్లి పందిరిలోకి పెండ్లి కుమారుడు అని క్రీస్తు ప్రభు వస్తారు. ఆయనతో పాటు కోటాను కోట్ల దేవదూతలను కూడా తీసుకొస్తారు. ఆయనతో పాటు పరలోక పరిశుద్ధులను తీసుకొస్తారు. ఆయనతో పాటు హిమాలయ మహర్షులు తీసుకొస్తారు. వారితో పాటు మన ఆత్మీయ జనకులు మన దేవదాసయ్య గారిని కూడా తీసుకుని వస్తారు ప్రభు. ఎందుకు? ఇక్కడ పెండ్లి. ఈ పందిర్లు ఏం జరుగుతుంది చెప్పండి? లోకంలో అనేకమైన పందిర్లు ఉన్నాయి, అనేక సభలు జరుగుతున్నాయి ప్రస్తుత కాలంలోను. కానీ ఆ సభల్లో పెండ్లి కుమార్తె లేదు, ఆ సభల్లో పెండ్లి కుమారుడు రాడు. కానీ బైబిల్ మిషన్ పందిరిలో పెండ్లి కుమార్తె ఉన్నది. బైబిల్ మిషన్ పందిరిలోకి పెండ్లి కుమారుడు అన్న ప్రభు పరలోకం నుంచి భూలోకానికి దిగి వస్తాడు. ఇక్కడ పరలోకవాసులు భూలోకవాసులు కలిసి చేసే మీటింగ్ కార్యక్రమం బైబిల్ మిషన్ కార్యక్రమం. దానికి ఇటువంటి మహా గొప్ప ఘనమైన కార్యక్రమం భూలోక రాజ్యాలు ఎక్కడా లేదు. అది బైబిల్ మిషన్ లో దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ బైబిల్ మిషన్ లోకి వచ్చిన వారికి భాగ్యం దొరికింది. చాలా మంది ఉన్నారు మీ గ్రామాల్లో, మీ కుటుంబాల్లో. అందరూ రాలేదు ఈ పందిరిలోకి. మీ గృహాలు, మీ కుటుంబాల్లో ఉన్న వారిలో ఒక వంతు వచ్చారు, 3 వంతులు ఇంట్లోనే ఉండిపోయారు. మిమ్మల్ని చూస్తానన్నారు, రావడం పోవడం చూస్తానన్నారు. పెళ్లి కూతుర్లాగా వెళ్తున్నారు, పెళ్లి కూతుర్లాగా వస్తున్నారు. ఏంటి ఇలా పోతున్నారు, ఇలా వస్తున్నారు అనుకుంటున్నారు. కానీ మీ దగ్గర ఉన్న మహిమ సంగతి వారికి అర్థం కాలేదు. చాలా కష్టమైన సంగతి. నాకు ప్రియమైన సంగమా, ఈవేళ దేవుని వాక్యం ప్రకారం మనం చూస్తే దావీదు కీర్తన 118లో 24 వచనం ఉంది. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న రోజు అని. ఈ రోజు చెప్పి ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు ఈ రోజుని. యూసుఫ్ గారు కానీ, లేకపోతే కర్ణాటక దేశంలో పాదులందరూ కానీ, సంఘం అంతా కానీ ఏర్పాటు చేసుకోలేదు. ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు ఈ రోజుని. ఎందుకంటే ఈ వేళ పెండ్లి పందిరిలో అందరూ రావాలని ఏర్పాటు చేసుకుని ఈ తారీఖు మీ పాదులు గారికి మీకు ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు బయలుపరిస్తే ఈ తారీఖుని బట్టి మీరు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా తారీఖులు దొరకలేదు, మీకు ఈ తారీఖు దొరికిందా? నిన్న చేసుకోలేకపోరా, మొన్న చేసుకోలేకపోరా, లేకపోతే వచ్చే వారంలో చేసుకోలేకపోరా? కుదరదు. మన ఇష్ట ప్రకారం జరిగే కార్యక్రమం కానే కాదు. పోయిన వారంలో చేసుకుంటారని మన ఇష్టం కాదు, లేకపోతే వచ్చే వారంలో చేసుకుంటారని మన ఇష్టం కాదు. ఈ వారంలో చేసుకోవాల్సిన కార్యక్రమం ఆయన ఇష్టంలో ఉన్నది కనుక ఆయనే ఈ పని ఇక్కడ ప్రారంభించారు. ఎవరు రావాలో వారిని రప్పించారు, ఎవరు రాకూడదు మొదటి రోజు వారిని ఆఫ్ చేసేసారు. మరి మీరేమంటారు? అది మన అయ్యగారు చేసిన ప్రార్థన. నాయనా, ఈ వేళ అందరు రావాలి, పెండ్లి పందులకు అందరినీ రప్పించు, ఎవరు రాకూడదు వాళ్ళ ఇంటి దగ్గర ఆఫ్ చేసి నాయన. ఎలా ఉంది? ఇది చాలా విచిత్రంగా ఉంది. రాని వాళ్ళందరికీ కోపం వస్తుంది మా మీద, వచ్చిన వాళ్ళందరికీ సంతోషం, రాని వాళ్ళందరికీ కోపం. మధ్యలో పడి ఉన్నాం మేము. కనుక ఈ వేళ చేసిన ప్రార్థన ప్రకారం ఆయన చిత్త ప్రకారం ఉన్న వారందరం కూడా మొదటి రాత్రి కాలంలోనే చేరుకున్నాం. కనుక ఈ వేళ మనం ఇంతమంది ఉంటాం, ఆయన ఇష్టం, ఆయన దృష్టిలో ఉన్న కార్యక్రమం. కనుక ఈ పెండ్లి పందిరి ఎప్పుడున్నది? నిన్న మొన్న ప్రారంభించారనుకుంటున్నారు మీరు. కాదు, ముందే చెప్పారు కదా అయ్యగారు. ఈ భూమి ఆకాశం లేనప్పుడు, ఏమీ లేనప్పుడు, లోకమంతా శూన్యంగా ఉన్నప్పుడు, దేవుడు ఒంటరిగా ఒక్కడే ఉన్నప్పుడు, ఆ పరలోక సింహాసనం పైన ఆయన కూర్చున్నప్పుడు, ఆ సింహాసనం పైన ఆయన కూర్చుంటే ఆ సింహాసనంలో ఇంకేమన్నా చెప్పండి, ఆయన పైన శిరస్సు ఉంది. ఆయన శిరస్సు, ఆ శిరస్సులో ఉన్నాం మనం అందరం. ఎక్కడున్నాం మనం అందరం? దేవుని శిరస్సులో ఉన్నాం. అంటే ఈ పందిరిలో కూర్చున్న వాళ్ళందరం కూడా దేవునికి ఏమవుతాం? దేవునికి కిరీటధారులు అవుతాం. ఏమవుతాం చెప్పండి? కిరీటధారులు. దేవునికి కిరీటం అన్నమాట.
ఎందువల్లంటే ఆయన ఆలోచనలో ఆయన నొసటి పైన మనం మొట్టమొదటిగా కూర్చొని ఉన్నాం అనాది కాలంలో. ఆ నొసటి పైన కూర్చున్న కిరీటాన్ని తయారు చేయాలని ఆయన ఆలోచించి ఆ సింహాసనం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి పక్షుల చేతులతో కలుగు చేయలేదు, పశువులను కలుగు చేయలేదు, వృక్షాలను కలుగు చేయలేదు, నదులను సముద్రాన్ని చేతులతో కలుగు చేయలేదు. కానీ ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ఈ భూలోకంలో మొట్టమొదటిగా పనివాడు, మట్టిలో పనివాడు దేవుడు. మట్టిలో ఆయన పరిశుద్ధమైన హస్తాలు పెట్టి మట్టిని తీసి ముద్దలు చేసి ఆయన దృష్టిలో ఆయన కిరీటంగా ఉన్నారు కదా మనిషి, ఆయన కిరీటదారుడు అయిన మనిషిని. ఎంత గొప్ప సంగతో! ఎటువంటి గొప్పవాళ్ళు ఉన్నారో ఈ పందిర్లోను. మేము వస్తే మీ ఇంటికి అంటారు, మేము చాలా పేదవాళ్ళం దగ్గర, మేము చాలా పేదవాళ్ళం అండి అంటా ఉంటారు. అది చాలా పొరపాటు. పేదవాళ్ళ దేవుని కిరీటంగా ఉన్నవాడు పేదవాళ్ళ? దేవునికే కిరీటం అయిపోతే ఇంకేం పేదతనం మీ దగ్గర ఉంది? మీకు అర్థం కాక ఆ పై అంతస్తు మీరు ఆలోచించగా ఈ భూలోక విషయాలు ఆలోచించుకోవడం వల్ల మేము పేదవాళ్ళం అని అంటున్నారు మీరు. అలాగ అనకూడదు. బైబిల్ మిషన్కి వచ్చిన వారు ఎవరు కూడా పేదవారు కాదు. దేవునికి కిరీటదారులు బైబిల్ మిషన్కి వచ్చిన వారందరూ కూడా. అందువల్ల ఈ కిరీటం ఎక్కడున్నా సరే అది రాణింపబడుతుంది. అందువల్ల అయ్యగారు ఈ విషయాలన్నీ కూడా, ఆ పరలోకములు జరిగే విషయాలన్నీ కూడా చూచి చూచి ఎవరికైనా ఇంటి దగ్గర పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు కొంచెం భోజనం ముట్టించే వయసు వచ్చినప్పుడు భోజనం భుజిస్తారు కదా, ముట్టిస్తారు కదా, అప్పుడు ఆ పిల్లవాడు అటు ఇటు కదులుతూ ఉంటారు. అప్పుడు చాలా వస్తువులు పెడతారక, పండ్లు, ఫలాలు, పుస్తకాలు, కళాలు, కత్తులు, ఎన్నెన్నో పెడతారు. ఈ పిల్లవాడు ఏది పట్టుకుంటాడో దాని మీదే ఇంట్రెస్ట్ ఉంటది అనుకుంటారు తల్లిదండ్రులు, బంధువులు. అలాగే పరలోక సర్వం కలుగు చేసిన తర్వాత దేవుడు భూమి ఆకాశాలు కలుగు చేసిన తర్వాత, సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసిన తర్వాత, వృక్షాలను కలుగు చేసిన తర్వాత, పక్షులు కలుగు చేసిన తర్వాత, అరణ్య జంతువులు కలుగు చేసిన తర్వాత, పశువులు కలుగు చేసిన తర్వాత, జలచరాలు కలుగు చేసిన తర్వాత, సర్వం కలుగు చేసిన తర్వాత అప్పుడు ఆయన ముద్దు కుమారుడు అయినటువంటి అయ్యగారికి అప్పుడు భుజించే వయసు అట. అందువల్ల విడిచిపెట్టారట ఏం పట్టుకుంటాడని. సరిగ్గా వెళ్ళి దేవుని కాల్జేలు పట్టుకున్నాడంట. అయ్యగారు అలాగే పాకుతూ ఏం పట్టుకున్నాడు చెప్పండి? మనందరి పిల్లలకి ఏ పండ్లో, ఏ కత్తులో, ఏ బళ్ళలో, ఏ పుస్తకం, ఏ కలం ఏదో పట్టుకుంటారు. ఆ బళ్ళ మీద పెట్టిన వస్తువు ఏదోటి. ఈయనైతే ఏం పట్టుకున్నాడు చెప్పండి? దేవుని యొక్క కాల్జే పట్టుకున్నారట. అంటే దేవుని యొక్క అంతరంగంలో ఏమున్నాయి అన్నీ తెలిసిపోయి వాటికి ఒక పేరు పెట్టుకున్నాడు అయ్యగారు. ఏం పేరు పెట్టారు చెప్పండి? దైవ లక్షణాల స్తుతి. దైవ లక్షణాల స్తుతి. మిమ్మల్ని ఎవరినైనా స్తుతి చేయమంటే ప్రార్థన చేసేస్తారు, ప్రార్థన చేయమంటే స్తుతి చేసేస్తారు, స్తుతి చేయమంటే స్తోత్రం చేసేస్తారు, స్తోత్రం చేయమంటే ప్రాణుతులు చెప్పేస్తారు. మీకేం చేయాలి మీకే తెలియదు. ఇప్పుడు వరకు బైబిల్ విషయంలోకి వచ్చారు కానీ ప్రార్థన చేయడం తెలియదు, స్తుతి చేయడం తెలియదు, స్తోత్రం చేయడం తెలియదు, వందనాలు చేయడం తెలియదు. ఏది చేయరో ఇదేమో అక్కడ, అదేమో ఇక్కడ పెట్టేస్తా ఉంటారు. ఇంట్లో ఉన్న వస్తువులు పొయ్యి దగ్గర ఉన్న వస్తువులు పొయ్యి దగ్గర ఉంటారు కానీ పొయ్యి దగ్గర ఉన్న వస్తువులు ఎక్కడ మన పడగదిలో ఉండిపోతాయి. పడగదిలో వచ్చిన వస్తువులు పొయ్యి దగ్గర ఉండిపోతాయి. ఎక్కడే వస్తువు పెట్టుకొని తెలియదు. కనుక అయ్యగారు ఈ విషయాలన్నీ చూచి దేవుని యొక్క అంతరంగాన్ని పట్టుకున్నారు. ఆ అంతరంగం ఏమున్నది అంతా చూసేసి దానికి దైవ లక్షణాల స్థితి అని దేవుల్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆయన వర్ణించేశారనమాట. మరి ఆ శక్తి ఎక్కడదో? దేవుల్లో ఉన్న లక్షణాలన్నీ వర్ణించేసే శక్తి కలిగిన మనిషి ఈ భూలోకంలో పుట్టాడు అనమాట. ఆ తర్వాత ఏదైనా తోటలోకి వచ్చేటప్పటికి ఆ సర్పం ఏమంటుంది? ఆది మానవుల్ని మీరు చావరని ఎంత సంగనాశిగా మాట్లాడుతుందో. మీరు చావరు. చావకుండా ఎవడన్నా ఉన్నారా ఈ లోకంలోను? పోనీ ఆ ఇంటి దగ్గర ఆ ఇద్దరే చావు వచ్చింది. అక్కడ మన ఇంటి వరకు వచ్చింది ఆ చావు. లోకములో ఎన్ని గృహాలు అన్ని గృహాల్లోకి వెళ్ళిపోయింది ఆ మరణ వార్త. ఒకరు ముందని వెళ్ళిపోతారు, ఒకరు వెనకన్నా వెళ్ళిపోతారు. ఆ ఇద్దరు ఎవరొకరు వెళ్ళిపోతారు, తర్వాత కనవారు కూడా వెళ్ళిపోతారు, ఉండరు. మరి అది అన్నమాటే కదా, చావరన్నది. దేవుడు ఏమన్నాడు? మీరు ఎప్పుడు పండు తింటారు అప్పుడే చేస్తారన్నారు.
మన తండ్రి మాట నెరవేరిందా, లేకపోతే శత్రువు సైతాన్ మాట నెరవేరిందా? పోనీలే, మన క్రైస్తవులే సావాలి. అసలు ఆ సర్పాన్ని పూజించే వాళ్ళందరూ బ్రతకరు కదా, దాన్ని పూజించే వాళ్ళందరూ బ్రతకాలి. అసలు ఒకరింట్లోకి సాయంత్రం ఈ నీరెందాల టైంలోను బుస్ 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 అంటూ వచ్చేస్తుందంట గుమ్మంలోకి. చూశారంట ఇంటి యజమానుడు, తప్పు పైగా మన దేవుడు వస్తున్నాడు అని చెప్పేసి దూరంగా ఉండి నమస్కారం చేస్తున్నాడంట ఇంటి కదా యజమానుడు. అంతలోకి ఆ ఇంటి యజమానురాలు వచ్చిందంట. ఏమిటాయి అన్నది. ఏమంటావు ఏంటి, దేవుడు వచ్చేస్తాను మన ఇంట్లోకి, దండం పెట్టుకో అన్నారు. ఇద్దరు దండం పెట్టుకున్నారు. ఈ దేవుడు ఇంట్లోకి వెళ్ళిపోడు. వీరింట్లోకే వెళ్ళిపోయి ఎక్కడో చుట్టకులాగా చుట్టేసుకుని కూర్చున్నాడు. మూలలు లైట్ వేస్తారు, వెతుకుతారు, కనపడ్డం. సరేలే, ఎవరు లేకుండా తెల్లవారుగాని నువ్వు పెద్ద పళ్ళు తోమేసి, పెద్ద తప్పళ్ళు తోమేసి నాకు ఇచ్చేస్తే ఎవరో లేకుండా నేను తొందరగా మొట్టమొదటి పాలు ఒక నీళ్ళు చొక్క కూడా పెట్టకుండా, కానీ మనకు అమ్మడంగా అయితే తప్పాళ్ళకి 4 తప్పాళ్ళు కలిపేసి అమ్మేస్తాడు అతను. ఇప్పుడు ఈ దేవుడి కొరకు ఒక చొక్క కూడా పెట్టనంటున్నాడు. నీళ్ళ చొక్క పెట్టకుండా ఎలాగున్నా పాలు అలాగే తీసుకొచ్చేస్తాను, తొందరగా మన ప్రభువుకి పోసేసుకోవాలి. మన దేవుడికి మన ఇంట్లోకి వచ్చాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మాట ఎవరికైనా చెప్పావుగాక మన భాగ్యం ఎగిరిపోతుంది సుమా అన్నాడు. నేనెవరికి చెప్తానయ్యా బాబు అంటుందంట ఈ అమ్మ. సరే పాలు తీసుకొచ్చాడు, పళ్ళు ఆ తలుపు తీసి గుమ్మ అవతల పెట్టారు, దూరబందకు అవతల. ప్రభా రానాయనా పాలు తెచ్చావునాయనంటే ఈయన గొడవకి ఆగలేక ఆయన లేచి నెమ్మదిగా పాగి అక్కడికి వచ్చాడనమాట పళ్ళు దగ్గరికి. పళ్ళును పూసేస్తున్నాడు, తప్పళ్ళున్న పాలు ఒక చొక్క కూడా నీరు చొక్క కలపలేదు. ఈయన పూసేస్తున్నాడు, ఆయన వచ్చేసి తాగేస్తున్నాడు. దండం పెట్టుకో. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎవడో చూడకుండా కానీ ఇద్దరే ఈ పని చేసుకుంటా ఉన్నారు. 10-15 రోజులు అయిపోయిన తర్వాత ఇక తెల్లవారేటప్పటికి ఈ ముసలాయన గారు లేచేటప్పటికి ఇల్లంతా కూడా రొస కొట్టేస్తుంది అనమాట. తిరిగేస్తుంది. బాబా దేవుడి వేళ ఏం లేచిపోయాడే బాబు, కోడి కూయకుండా ముందే లేచిపోయాడు అమ్మాయికంటే. రాయ అని చెప్పేసి అమ్మగారిని తీసుకెళ్లి ఆ తలుపు రంధ్రాల్లో చూపిస్తున్నాడు. సురమంటే వెళ్ళిపోతాడు ఈయన. ఆ గోడ మీదకి ఈ గోడ మీదకి ఆ గోడ ఎక్కుతున్నాడు, జారిపోతున్నాడు. తలుపు మనిపోతున్నాడు అనమాట. అబ్బా చూడే బాబు ఎలా ఉన్నాడు చూడే నాయన, కొంచెం తలుపు తీస్తాను చూడే అని చెప్పి తలుపు అలా గింటాడు అనమాట. ఇంకా ఆయన గిరగిర తిరిగేస్తాడు అనమాట. పాలు తెచ్చేసాడు, పళ్ళెం లోన పెట్టేశాడు, పూసేస్తా ఉన్నాడు అనమాట. పూసేస్తాడు, వచ్చేస్తున్నాడు. రానాయన దగ్గరికి వచ్చేస్తాడు. ఇలాగ ఒక చేట అంత తలిప్పేశాడు అనమాట ఆయన. ఈ దేవుడు ఇప్పేస్తా అంటాడు ఆయన. ఏమేరా చూడే బాబు, ఆ కృష్ణ భగవానుడు పాదాలు చూడే బాబు, చూడే కిందకి తల కిందకి చూడే బాబు. చూస్తున్నానే బాబు చూస్తున్నాను అంటుంది ఈవిడ జడుస్తూ దండం పెట్టుకుంటుంది. ఈయన పాలు పోస్తూ ఇంకా బాగా చూసేస్తున్నాడు. ఆయన ఇలా చూడగా ఆ భగవంతుడు పటేల్ అని పీక పట్టుకున్నాడు. ఊరంతా గోరైపోయింది. ఊర్లో వాళ్ళందరూ పరుగు వచ్చేసారు. ఏమిటి రక్తం ద్వారబంధం దాని ఇల్లంతా కూడా రక్తం అయిపోయింది, రక్తపాతంతో నిండిపోయింది. ఏంటంటే ఏముంది బాబు, భగవంతుడు లోనికి వచ్చాడు, ఆయన సంగతి ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఆయన చెప్పకుండానే ఉన్నాను. ఈవేళ పాలు పోసేవాడికి వచ్చేసి ఈయన పట్టేసుకున్నాడు బాబు. ఇంకేం చేస్తారు, ఎందుకంటే పోసం విడిచిపెట్టేసింది. సరసరసరసమని తిరిగేస్తుంది. ఈ 15 రోజులు అలా పడుకుని ఇక 15 రోజులు అయిపోయిన తర్వాత పోసం ఎప్పుడైతే విడిచిపెట్టిందో ఇక దాన్ని పట్టుకోలేకపోతున్నారు. యవనస్తులు ఊర్లో వాళ్ళు 10 మంది 10 బళ్ళలు తీసుకొచ్చి పట్టును కూడా చేశారు మా భగవంతుని. చూసారా ఎలా ఉన్నాడో. కనుక వాడేమన్నాడు, మీరు చావరు అన్నాడు. ఆడికి పాలు పోతూ చచ్చిపోతూ పీకట్టేసుకున్నాడండి. ఎవరైనా తల్లి గాని తండ్రి గాని మన ఇంట్లో బిడ్డ పుడితే పాలిస్తూనో భోజనం పెడుతున్నో తల్లి పీకర పట్టుకుని పిసికేస్తాడా? గనుక ప్రియమైన సంగమా, ఇటువంటి భయంకరమైన కార్యక్రమం అది చావడని చెప్పింది. మన దేవుడైతే మీరు ఎప్పుడైతే పండ్లు తింటారో అప్పుడే చచ్చిపోతారన్నారు. కనుక దేవుని మాట జీవం కలిగిన మాట కనుక అది నెరవేరుతూనే వస్తానన్నది ఇప్పుడు వరకు. ప్రతి దేశంలో కూడా చావులేని మనిషి ఎక్కడైనా ఉన్నాడా? ప్రతి జాతిలో కూడా చావులేని వారు ఎక్కడైనా ఉన్నారా? ప్రతి భాష వారిలో కూడా ఎక్కడైనా చావులేని వారు ఉన్నారా? ఏ దేశవాసులైనా, ఏ భాష వారైనా, ఏ జాతి వారైనా సరే వారిలో మరణం అనేది ఉన్నది. కనుక
ఈ విషయాలన్నీ చూసి దేవదాస్ గారు ఏం చేశారంటే అటు దేవుని ఉన్న లక్షణాలన్నింటినీ తీసుకొచ్చి దైవ లక్షణాలు సిద్ధం చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారు. ఈ సైతాన్ గారిలో ఉన్న లక్షణాలన్నీ తీసుకొచ్చి సైతాన్ ఎదిరింపులను ఒక పుస్తకం పెట్టారు. రెండు, ఇదో బళ్ళు, ఇదొక దైవ కృప. కృప ఏమో దేవుని నుంచి తీసుకొచ్చారు, బళ్ళేనేమో సైతాన్ నుంచి తీసుకొచ్చారు. ఈ రీతిగా తీసుకొచ్చిన వాడు ప్రపంచంలో ఏ దేశాల్లోనూ కూడా లేరు ఈ రోజు వరకు. సైతాన్లో ఉన్న లక్షణాలన్నీ అక్షరాలుగా రాసేశారు దేవదాసయ్య గారు. దేవుళ్ళు ఉన్న లక్షణాలన్నీ కూడా దేవదాసయ్య గారు రాసేశారు. అందుకనే ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా అయ్యగారికి ఒక గొప్ప పేరున్నది. ఆయన ప్రసంగ చక్రవర్తి గారు. ఆయన దేనికి చెప్పండి? ప్రసంగానికి చక్రవర్తి. అంటే చక్రవర్తి అంటే మా అడవిలో ఉన్న జంతువులన్నిటికీ ఓ రాజుగారు ఉంటారు. అరణ్య జంతువులన్నిటికీ రాజుగారు ఎవరంటే సింహం. అంటే దాన్ని మించిన లేడు ఇంకెవరన్నా. అలాగే ప్రసంగాలన్నిటికీ కూడా చక్రవర్తి గారు అంటే ఆయన మించిన ప్రసంగి ఇక్కడ భూలోకంలో లేడు, పరలోకంలో లేడు, పాతాళంలో లేడు. అటువంటి గొప్ప ప్రసంగ చక్రవర్తి అయ్యగారు. ఎందువల్లంటే దేవుల్లో ఉన్నవన్నీ కూడా బయటికి తీసుకొచ్చేశారు, దెయ్యంలో ఉన్నాయన్నీ కూడా బయటికి. ఇటువంటి వారు భూలోకంలో పుట్టలేదు. అటువంటి మహానాయకుడిని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చేశాడు బైబిల్ మిషన్ వాళ్ళకి. ఎంత ధన్యులో, ఎంత ఘనులో. వీరికున్న దీవెన ప్రపంచ దేశాల్లో ఏ సొసైటీకి లేదు. గనుక ప్రియమైన సంగమా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటే యోహాను 5లో చూస్తుంటే ఇక్కడ చక్కగా రాయబడింది. మొదటి నుంచి 9 వరకు ఏమనుంది? ఇక్కడ యూదుల పండుగ జరుగుతుంది. ఆ రోజుల్లో పండుగలు చేసుకుంటున్నారు. ఆ పండుగలకు ప్రభువు కూడా వెళ్ళేవారు. చదవండి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చిందనమాట. గనుక ఆ యూదుల పండగకి యేసు ప్రభువు వారు యెరూషలేముకి వెళుతున్నారు. ఆ యెరూషలేములో అక్కడట ఏమి ద్వారం ఉందంటే చక్కని పేరుంది అక్కడ ద్వారానికి. ఏమి ద్వారం? గొర్రెల ద్వారము. పశువుల ద్వారం కాదు, పెద్ద పులుల ద్వారం కాదు, ఎలుగుబంట్ల ద్వారం కాదు, నక్కల ద్వారం కాదు. కానీ ద్వారానికి ఒక చక్కని పేరు ఏంటి చెప్పండి? గొర్రెల ద్వారము. చాలా పరిశుద్ధమైన పేరు. ఎక్కడా ఎన్నడూ చూడని పేరు ఉన్నది ద్వారానికి, గొర్రెల ద్వారం అని. హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన, చూడండి, ఆ గొర్రెల ద్వారం దగ్గర మరలా ఒక కోనేరు ఉన్నదట. కోనేరు ఎందుకు పనిచేస్తుంది చెప్పండి? నీళ్లు ఎందుకు పనిచేస్తాయి? దాహం వేసే మనిషికి దాహం తీర్చడానికి పనిచేస్తాయి, శరీరానికి శుద్ధి చేసుకోవడానికి పనిచేస్తాయి. గనక మనిషి సొమ్మసిల్లిపోతే ఆ ముఖం మీద 4 చెంబులు నీళ్లు కొట్టేస్తే మళ్ళా తిరిగి లేచి బ్రతికే స్థితి ఉన్నది. అందువల్ల ప్రియమైన సంగమా, ఇక్కడ ఒక కోనేరు ఉన్నదని వ్రాయబడి ఉన్నది. ఈ కోనేరు కథ 5 మంటపాలట. ఈ బెతెస్దా కోనేరుకి 5 మంటపాలు. దీనికి గొర్రెల ద్వారం అని పేరు. కనుక 5 మంటపాలని ఇక్కడ ఉన్నది మనకి. 5 మంటపాలు ఏంటి చెప్పండి? 5 ఖండాలకి సరిపోవాలి. ఆ కోనేరులో ఉన్న నీరు 5 ఖండాల ప్రజలకి సరిపోవాలి. ఆ ద్వారం గొర్రెల ద్వారము. గొర్రెలే వెళ్ళాలి అక్కడికి. గొర్రెలకే ఆ ద్వారం. మరో ఇతర వేటికి కూడా ఆ ద్వారం పనిచేయదు. అంత చక్కని ద్వారం అక్కడ ఏర్పడింది. ఆయా సమయములకు చూడండి, ఆయా సమయాల్లో ఆ కోనేట్లు ఎవరు దిగుతున్నారో దేవదూతలు ఎక్కడి నుంచి వస్తారు? భూలోకములో కోనేరు ఉన్నది, పరలోకంలో ఉన్నారు దేవదూతలు. ఆ పరలోక వాసులు భూలోకంలోకి వచ్చి కోనేరులో దిగిపోతున్నారట. ఎంత గొప్ప సంగతి! లోకము పరలోకము ఉయ్యాలో ఏకమైపోయేను ఉయ్యాలో. లోకము పరలోకము ఉయ్యాలో ఏకమైపోయేను ఉయ్యాలో. దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో. గగన మార్గం వెళ్ళ ఉయ్యాలో గణగాన మ్రోగేను ఉయ్యాలో. ఇప్పుడు భూలోకము పరలోకం ఏకమైపోతుంది బెతెస్దా కోనేరు దగ్గర.
ఈ గొర్రెల ద్వారం దగ్గర ఉన్నటువంటి కోనేరు దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాలు ప్రపంచ దేశాలకి సరిపోయి 5 ఖండాలకి సరిపోయేలాగా 5 ద్వారాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 5 ద్వారాలు కలిగినటువంటి కోనేరులోకి పరలోక వాసులైనటువంటి పరలోక పరిశుద్ధులు, పరలోక దేవదూతలు వచ్చి ఈ కోనేరులో దిగిపోయి కోనేరులోనే దిగిపోతున్నారు. కోనేట్లో దిగిన తర్వాత నీళ్లని కదిలించేస్తా ఉన్నారనమాట. దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తే ఎలాగుంటాయి? మనం అయితే చెరువులో దిగి నీళ్లు కదిలిస్తే ఎలాగుంటా చెప్పండి? అంతా బురద అయిపోతారు మనం అయితే. మరి ఇక్కడ దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తుంటే బురద లేకుండా ఎలాగుంది? పరిశుద్ధంగా. కనుక ఈ నీళ్లకి పరిశుద్ధత వచ్చేసింది. పరలోక వాసులు వచ్చి కదిలిస్తున్నారు. గనుక పరలోకము భూలోకం ఏకమైపోయిన కార్యక్రమం ఈ గొర్రెల ద్వారం దగ్గర జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దైవ గ్రంథములో. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎటువంటి వ్యాధి ఉన్నా సరే, ప్రియమైన సంగమా, ఎవరైతే మొట్టమొదటిగా ఈ కోనేరులో దిగిపోతారో దేవదూత నీళ్లు కదిలించిన తర్వాత అతనికి ఎటువంటి రోగం ఉన్నా సరే, అబ్బా సర్వరోగ నివారణ అన్నమాట చెరువు. ఈ చెరువు అంటే ఎటువంటి చెప్పండి? సర్వరోగ నివారణ చెరువు. ఎక్కడైనా ఉందా? మీ ఊర్లో ఉందా? లేదా మన దేశంలో ఉందా? లేదా భూలోకంలో ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడ ఏ దేశంలోనూ ఎక్కడ ఎప్పుడు లేనటువంటి సాగరం అన్నమాట ఇది. ఎట్టి వ్యాధి గలవాడైనా సరే బాగుపడును. దేవుని స్తోత్రం. గనుక ప్రియులారా, ఇది రోగులను బాగు చేసే సాగరం, రోగులను బాగు చేసే చెరువు. రోగం లేని వాడు ఎవరున్నారు భూలోకంలోను? ప్రతి మనిషిలో పాపం ఉన్నది. పాపాన్ని బట్టి రోగం వచ్చింది, రోగాన్ని బట్టి బాధ వచ్చింది, బాధను బట్టి మరణం వచ్చింది. నాకు ఏ రోగం లేదని చెప్పి కూడా ఎవరన్నారు ఇక్కడ? ఏ రోగం లేకపోయినా మనోవిచారం అనే రోగం అని ఉన్నది లేదు. అబ్బాయి కోపం పడితే ఆ రోజంతా అన్నం తింది అమ్మ, అదొక రోగం. ఏంటి? చింత, మనోవిచారం. దీన్ని మించింది ఏది? కాళ్ళు చేతులు లాగేస్తే ఏమి తినకపోతే ఉదయం సాయంత్రం వరకు. ఏ రోగం లేదు, పాపం జబ్బు లేదు. కానీ ఆ శరీరం పెట్టవలసిన ఆహారం పెట్టలేదు కనుక అబ్బాయి మీద కోపంతోను సాయంత్రానికి కాళ్ళు చేతులు లాగేస్తే గిసిగసి ప్రాణం కొట్టేసుకుంటుంది. ఎవరైనా పిలిచి కొంచెం పెడితే తినేదారని ఉంది. మరి మీకు ఎలా ఉంది? నాకు అలాగే ఉంటుంది. మరి కనుక ప్రియమైన సంగమా, ఇప్పుడు చాలా గొప్ప సంగతి జరుగుతున్నది. ఎటువంటి రోగి అయినా సరే ఆ చెరువులో దిగితే బాగైపోతారు. సర్వరోగ నివారణ అనే కార్యక్రమం ఇక్కడ ప్రారంభించారు. ఒక రోజుని ఒక బలవంతుడు ఊర్లో పట్టణంలో బయలుదేరి వెళ్తున్నాడట. ఇంకో ఊర్లో ఇంకో బలవంతుడు ఉన్నాడట. ఆ బలవంతుడు బయలుదేరాడు. నాకంటే బలవంతుడు ఎవరైనా ఉంటే ఆయనకి నేను శిష్యుని అయిపోతాను బయలుదేరాడు, శిష్యత్వం కొరకు. వస్తా ఉండేటప్పటికి పెద్ద పట్టణంలోకి వచ్చేటప్పటికి, హైదరాబాద్ పట్టణంలోకి వచ్చేటప్పటికి ఇతను 6 అడుగుల మనిషి, బలమైన వాడు, పుష్టిగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు. వచ్చేస్తా ఉన్నాడట. ఈయన నా గురువు గారు అవ్వచ్చు బహుశా అనుకున్నాడంటే చిన్న గురువు. శిష్యుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన భుజాల దగ్గరికి వచ్చాడంటే శిష్యుడు, అయ్యా నేను మీ శిష్యుడిగా ఉండడానికి వచ్చానని అన్నాడు. సరే మంచిది రా అన్నాడట. పట్నం అంతా చూపించాడంట. సాయంత్రం అయిపోయిందంట. ఇంటికి పోదా రమ్మన్నాడట. వెళ్ళిపోయారట. భోజనాన్ని కూర్చున్నారట. భోజనం పెడుతున్నారట ఇంటికి ఆవిడ. భోజనం పెట్టేటప్పుడు వీరి ఇరువురు భోజనం పెట్టి ముద్దపప్పు పెట్టి ఆవిడ మళ్ళా లోనికి వెళ్ళిందట గదిలోకి. ఇటు ముద్దపప్పుది ఎలా భోంచే చారు లేదు ఏమి లేదు అనుకున్నాడట శిష్యుడు. ఈ లోపల ఇంటికి వెళ్ళి లోనికి వెళ్ళి ఆవిడ ఒక కొంచెడు నువ్వులు తీసుకొచ్చి వాళ్ళ భోజనం దగ్గర అలా రాసిగా పోసిందట. ఏంటి నువ్వులు తీసుకొచ్చింది ఏంటి నాని? నువ్వులు ఏం చేస్తాడట గురువు గారు అని చూస్తున్నారట శిష్యుడు. ఈ నువ్వులు గుప్పుడేసి తీసుకెళ్లి ఇలా పిండేస్తున్నాడట. పిండేస్తుంటే కొనుగోలు పడిపోతున్నట్టు ఏంటి నూనె ఇలా పిండుతుంటే నూనె వచ్చేస్తుందంట. అబ్బాబ్బా నా గురువు లాంటి గురువు ఇంకెవరు లేడు, ఇంత బలవంతుని ఇంకెవరున్నాడు బాబు లోపల, నాకు కావలసిన గురువు దొరికారు అనుకుంటున్నాడంటే శిష్యుడు. సరే భోజనం చేశారు, విశ్రాంతి తీసుకున్నారు. తెల్లారని మళ్ళా బయలుదేరారట. మళ్ళీ ఇంకో పట్టణం తీసుకెళ్లారట. ఇదంతా నాదే చూపిస్తున్నాను లోకం అంతా అంటూ తూర్పు దేశం వెళ్ళేటప్పటికి ఈ వీధి ఉంటే మానేసేసి వెళ్ళిపోతారన్నట. అయ్యా అన్ని చూపించారు, ఈ తూర్పు భాగంలో ఈ వీధి కూడా చివరి వరకు వెళ్ళి వచ్చేస్తారని గురువు గారు అన్నారట. వద్దు తప్పే సార్లు వెళ్ళిపోతారన్నారు. కారణం ఈ వీధి ఉంటే చివరికి వెళితే ఆ చివరిలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటది. ఆ బిల్డింగ్ పైన ఇలాగ అడ్డకారతో సిలువటి ఉంటది, అది మనం చూడకూడదు అబ్బాయి వెళ్ళిపోతారు అన్నారట. ఓహో
అంటే నీకంటే గొప్ప గనుడు ఉన్నాడు అనమాట. సరే గురుగారు మీరు వెళ్ళినారు, నేను వెళ్ళి వస్తాను అన్నాడట. పోతే పో అన్నాడట. గురుగారు ఇంటికి వెళ్ళిపోడు, శిష్యుడు ఆ త్రూకి వెళ్ళిపోడట. ఆ చివరికి తూర్పు భాగంలో ఉన్నటువంటి వీధిలో ఉన్నటువంటి గుడి దగ్గరికి పైకి చూసేసరికి ఆ గుడి పైన శిలువ కనపడుతుందట. రైట్, ఎలా చెప్పాడు అలాగే ఉన్నది. ఎలా దీని సంగతి తెలుసుకోవడానికి అటు ఇటు తిరిగేతడికి గుడి తలుపులు తీసుకున్నాయట. లోనకి వెళ్ళాడట. ఆ లోన ఆల్టర్ దగ్గర పాదిరి గారు అన్నాడట, ఏదో రాసుకుంటాడట. వెళ్ళాడట బలవంతుడు. నమస్కారం అయ్యా, నమస్కారం. ఎవరు నువ్వు అన్నాడు. అయ్యా ఈ గుడి పైన చూసారా సిలువ ఉన్నదే, ఆ సిలువ సంగతి ఏంటో నాకు కొంచెం చెప్పాలండి అన్నాడు. ఏం చెప్తానయ్యా, సర్వలోకం కొరకు ప్రాణం పెట్టినటువంటి మహనీయుడు ఆయనే మనందరి కొరకు మరణించాడు ఆ సిలువ మీద, దానికి ఆయన నమ్ముకుంటే రక్షణ అన్నాడు. ఆయన ఎక్కడ దొరుకుతాడు నన్ను, ఎక్కడ అక్కడ నేను ఏం చెప్తాను, అతను సర్వవ్యాపి ఎక్కడైనా ఉంటాడయ్యా అన్నాడట. మరి ఎలా నాకు ఎలా దొరుకుతారండి అయ్యా, వెతికితే దొరుకుతాడయ్యా అన్నాడట. అయితే నమస్కారం దాన్ని వెతకడం ప్రారంభించాడని బయటకు వచ్చేసి వెతికి వెళ్ళేటప్పుడు సాయంత్రం 4 గంటల అయితే చినుకు గాలి